ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? మార్నింగ్ లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన వింటూ ఉన్నారా? ఏకీభవిస్తున్నారా? వాతావరణం ఇంకా చాలా భయంకరంగా ఉంది కదండి. వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి, ఇంకా భయంకరమైన వర్షాలు అంటున్నారు. మరి మనం చూస్తున్నాం, విజయవాడ, ఖమ్మము, చాలా ప్రాంతాలు ఉన్నాయి పేర్లు. ఆ ప్రజల కొరకు నమ్మకంగా అందరం ప్రార్థన చేస్తున్నాం, చేయూత కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ప్రార్థన చేయటం, చేయూతనివ్వడం కూడా దేవుని పిల్లల లక్షణం. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు, ఆయన బిడ్డల్ని ప్రార్థనలు వింటాడు. మన వంతు మనం సహాయం చేద్దాం. మీరు కూడా ఇక వర్షాలు పడితే ప్రమాదకరమైన పరిస్థితి అనే హెచ్చరికలు వస్తున్నాయి. అంతటా అందరూ క్షేమంగా రక్షణ పొంది ఉండాలనేది దేవుని కోరిక కదండి. ప్రజలందరి కొరకు, కష్టంలో ఉన్న వారి కొరకు ప్రార్థించడం. అందుకే మార్నింగ్ ప్రేయర్స్లో, ఈవినింగ్ ప్రేయర్స్లో, ఇక్కడ జరిగే ప్రార్థనలో మేము చేస్తూనే ఉన్నాం. దేవుడు బలమైన కార్యాన్ని జరిగించే విధంగా ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు నమ్మదగిన వాడు, గొప్ప కార్యం చేస్తాడు. ఇంకా మారు మనసు లేని బిడ్డలు చూడండి, ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఎంత భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం. రక్షణ, మారు మనసు ఎంత ఇంపార్టెంట్. క్రీస్తుని అంగీకరించడం, క్రీస్తుతో జీవించడం. కాబట్టి మీరందరూ యేసు రక్షకుడు దేవుడని ఎరగండి. ప్రేమతో దేవుణ్ణి అంగీకరించండి. మీ పాపాలు క్షమించబడి మీకు నిత్య జీవం, పరలోకం దొరుకుతుంది. ఈ లోకంలో కూడా ఎన్ని బాధలు, కష్టాలు వచ్చిన, అబ్బా తండ్రి అంటే నేనున్నాను అంటాడు యేసయ్య. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాలం నేను ఒక్క వాగ్దానం చదువుతున్నాను, విందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం 2వ మాట. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదరు, మీరు ఊరకుండి నమ్ముకున్నట వలన మీకు బలము కలుగును. మరలి వచ్చి, తిరిగి వచ్చి, మీరు ఎప్పుడైతే దేవుని నమ్ముతారో మీరు రక్షించబడతారు. మీరు ఊరకుండి నమ్ముట వలన అంటే, నువ్వు ఇశ్రాయేల్ ప్రజలతో ఏమన్నాడండి? మీరు ఊరకుండుడి, ఇప్పుడు చూస్తున్న ఐగుప్తులకి మీరు చూడరు, మీ పక్షంగా యుద్ధం చెయ్యహోవా నేనే అన్నాడు. మీరు ఊరుకొని ఉండండి. మీరు అనుకుంటున్నారు ఏదో చేసేద్దాం, ఏదో వెళ్దాం, అటు పోదాం. మనంగా దేవుడు చేయాల. మన జీవితంలో దేవుడు చెయ్యాల. మనం నమ్ముదాం. మనం ఊరకుండి ఆయన నమ్మమంటున్నాడు కదా. మరి ఆయన చెప్తున్నాడు కదా, మీరు మౌనంగా ఉండి నన్ను నమ్మండి, మీకు నేను బలం ఇస్తా, మీకు బలం అనుగ్రహిస్తా, నా బలమేంటో చూపుతా. కాబట్టి మనకేముందండి? మన దేవుని నమ్మటం, మన దేవుని మీద ఆధారపడడం, మన దేవుని విశ్వసించడం. ఎవరూ చేయలేంది, నువ్వు ఒక్కడివేనయ్యా అని ఆయన నమ్ముకునటం వలన మనమే నష్టపోం కదండి. అయ్యో నువ్వే దిక్కు అన్నప్పుడు దేవుడు అంటాడు, చీ నేను కాదంటాడు. లేదు, నువ్వు మరలిరా. ఒకవేళ ఎక్కడ దూరంగా ఉన్నావా, ఆత్మీయంగా పడిపోయావా, తప్పిపోయావా, తిరిగిరా. నువ్వు తప్పక రక్షించబడతావు. రెండవదిగా, ఇంకా మారు మనసు లేని జీవితంలో ఉన్నావా, క్రీస్తుని అంగీకరించు. నెక్స్ట్ ఏంటంటే, నువ్వు నమ్ముట వలన, నీ నమ్మకమే నీకు బలం ఇస్తుందట. దేవుణ్ణి ఊరకుండి నమ్ముకునుడి, మీరు బలము నొందబోతున్నారు. ఈరోజు వాగ్దానం, ఊరకుండి నమ్మండి, మీరు బలము నొందేదరు. ఆమెన్. గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. అయ్యా నువ్వు తప్ప మాకు ఏది లేదు, నువ్వే మా బలము, నువ్వే మా ఆశ్రయం, నీవే మా దుర్గము, నీవే వ్యాజ్యమాడు, నీవే ఈ బాధ, ఈ రోగం, ఈ శాపం, ఈ వాతావరణం, పరిస్థితులు, కుటుంబాలు అన్నిటిని ఆయన దగ్గర పెట్టి విశ్వసిద్దాం, నమ్ముదాం. మన దేవుడు మనకు జయమిస్తాడు, మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. దేవునికి విశ్వాసముతో మీరు ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయనే అద్భుతం చేయబోతున్నాడు. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం వింటూ ఉన్నారో, చూస్తున్నారు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాప క్షమాపణ, విడుదల లేని వారికి విడుదల, పాప శాపంలో ఉన్న వారికి విడుదల. అయ్యా మేము మనసారా నేను నమ్ముతున్నాం, మేము హృదయపూర్వకంగా నీ మీద ఆధారపడుతున్నాం. మా బలము నీవే, మా ఆధారము నీవే, మా శక్తి నీవే. కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అప్పుల భారం, ఆర్థిక భారం, గర్భఫలం లేని స్థితి, ఉద్యోగంలో విడుదల, కుటుంబ పోరాటం, వరదలు, వర్షాలు, పేదరికం, దరిద్రత, శాపము, రోగములు, చిన్నపిల్లల వారి ఎగ్జామ్స్, స్టడీస్, ఫీజులు, నాయన ప్రతి ఆ కోర్టు కేసులు, భూ సంబంధమైన తగాదాలు, నాయన నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటాలు, నా తండ్రి వ్యతిరేకతలు అన్నిటి నుంచి నాయన మేము నిన్ను నమ్ముతున్నాము. నీవే మాకు బలమిచ్చి విడుదల ఇవ్వబోతున్నావు. కాబట్టి ప్రతి బిడ్డకి జయం కలుగును గాక. వారు ఏ సమస్యలో ఉన్నా వారికి నువ్వు బలమిచ్చి విడుదల దయచేయండి. అయ్యా దేశంలో రక్షణ, క్షేమం దయచేయండి. ఎక్కడెక్కడ వరద ముప్పులో ప్రాంతాలు ప్రజలు అల్లాడుతున్నారు, నీళ్లు లేక, తిండి లేక, ఎలక్ట్రిసిటీ లేక. అయ్యా ఎంతమంది బిడ్డలు దిక్కుతోచని స్థితిలో ఏడుస్తున్నారు, నష్టంలో, కష్టంలో, బాధలు ఉన్నారు. నీ సహాయం పంపండి, వారిని ఆదుకోండి. అయ్యా వారు బాధల నుంచి విడిపించి, వర్షాలు ఆగాలయ్యా, ఇక అటువంటిది ఆపి, ఆకాశ తూములు మూసి
నువ్వు అద్భుతం చేసి నీ ప్రజల పక్షంగా గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరు ఈ విన్నపాలు చేస్తున్నారో వారికి విడుదలయ్యండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి, ఉన్నతంగా వారు దీవించబడతారు గాక. బర్త్డే బిడ్డలు గొప్పవారు కావాలి, వారు ఆత్మీయులుగా ఆర్థికంగా దీవించబడునుగా. కల్వరి మినిస్ట్రీ మీద శత్రువుని అణుస్తూ నీ బలము చేతి సేవను లేపండి. అంతేకాక ప్రభా 50 దినాలు జరుగుతున్న ఈ ప్రార్థనలు శత్రువు ఓడిపోవాలా, అపవాది రాజ్యాలు కూలాలా, నీ నామానికి మహిమ రావాలి. అట్టి విధంగా నడిపించి మా అందరికీ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, ప్రేయర్స్ పంచుకోండి. మార్నింగ్ 5 నుంచి 6 50 దినాలు కంటిన్యూగా మీకు తెలుసు చేస్తున్నాం. కంటిన్యూషన్ మార్నింగ్ ఈవినింగ్. మీ ప్రాంతాల్లో వర్షాలు వరదలు లేని అందరూ 50 దినాల ఉపవాసాలు 12వ సంవత్సరం. శక్తి కలిగిన ప్రార్థనలు, శక్తి కలిగిన ఆరాధనలు జరుగుతున్నాయి. బలమైన వాక్యం కాబట్టి బెల్లంపల్లిలో జరిగే 50 దినాల ఉపవాస ప్రార్థనలు మనం సమాజముగా కూడి ప్రార్థన చేయటం ద్వారా, శక్తి కలిగిన ప్రార్థనలు చేయటం ద్వారా మనకి, మన దేశానికి, మన ప్రజలకి, మన సంఘానికి, కష్టములో దిక్కుతోచని ప్రతి వారికి అందరి ప్రార్థన ద్వారా విడుదల విజయం ఇవ్వబోతుండగా సిద్ధపడండి. మీ అందరినీ దేవుడు నడిపించి దీవించును గాక. ప్రైజ్ లార్డ్. దీంతో పాటు శుక్ర శని ఆదివారాలు కూడా మీటింగ్స్ ఉంటాయి. 7వ ఊరుకు అనే పాట కూడా అందరు విని లైక్ చేయండి, పాట పెట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభువా ఈ మారాన్ని మధురంగా మార్చి మమ్మల్ని అందరినీ తీరాలు దాటించయ్యా అని ప్రార్థనలో ఉండండి. ప్రభు అద్భుతం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.